బెంగళూరు ఫార్మసీ స్టూడెంట్ యామినిని గొంతుకోసి చంపేశారు. నిజామాబాద్ లో ఒక రౌడీ షీట్ కానిస్టేబుల్ గుండెల్లో పొడిచి చంపేశాడు. కొడైకెనాల్లో ఎంబీబీఎస్ విద్యార్థి తప్పిపోయాడు, ప్రాణాలు పోయాయి. బెంగళూరు ఫార్మసీ స్టూడెంట్ యామినిని గొంతుకోసి చంపేశారు. విషయం ఏంటంటే ఈమె ఎదురింట్లో ఉన్న వ్యక్తి ఈమెను వన్ సైడ్ లవ్ చేస్తుండేవాడు, పద్దాగా పెళ్లి చేసుకోవాలని వేధించేవాడు. అయితే ఎన్నిసార్లు చెప్పినా ఒప్పుకోవడంతో పక్కా ప్లాన్ చేసి గొంతుకోసి చంపేశాడు. చేతగాని పోరం పోకు నా కొడుకులు ఇలాంటి పనులు చేస్తుంటారు. ఇలాంటి నా కొడుకులకి కాలేజ్ చేతులు నరికేయాలి. ఆ నెలకి ఇందులో పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చి 4 నెలలు అవుతుంటే వాడికి సరైన కౌన్సిలింగ్ ఇవ్వలేదు. కనీసం ఏ మాత్రం భయం లేకుండా ఈ రోజు గొంతుకోసి చంపేశాడు. ప్రస్తుత సమాజంలో ఇలాంటి సైకో సైకిల్స్ చాలా మంది ఉన్నారు. కాబట్టి అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు అప్రమత్తంగా ఉండండి. నిజామాబాద్ లో ఒక రౌడీ షీట్ కానిస్టేబుల్ గుండెల్లో పొడిచి చంపేశాడు. నడి రోడ్డులో అతను చంపుతూ ఉంటే జనాలు చూస్తూ ఉండిపోయారు. కొన ఊపుడుతున్న అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక్కడ జనాలకి భయమా లేదా మానవత్వం కోల్పోయారా అర్థం కావట్లేదు. అలాగే గతంలో వీడి మీద ఎన్నో కేసులు ఉన్నాయి. పోలీసు 9 బృందాలకు ఏర్పడి ఈ రోజు వాడిని పట్టుకోవడం జరిగింది. ఎన్కౌంటర్ చేసిన రూమర్స్ కూడా వస్తా ఉన్నాయి. బట్ సిపి చైతన్య గారు అతనికి కస్టడీలో బతికే ఉన్నారని చెప్తా ఉన్నారు. ఈయన దొంగ నా కొడుకుల్ని స్పాట్ ఎంక్వైరీ చేస్తే కానీ దేశం బాగుపడదు. ఇలాంటి నా కొడుకులు దేశానికి భారం, ప్రకృతికి విరుద్ధం. కొడైకెనాల్లో ఎంబీబీఎస్ విద్యార్థి తప్పిపోయాడు, ప్రాణాలు పోయాయి. ఇంకా శవం కూడా బయట దొరకలేదు. విషయం ఏంటంటే అదంతా డేంజరస్ ప్లేస్. స్నానానికి వెళ్ళి సుడిగొండలో ఇరుక్కుపోయాడు. 2 రోజులు పూర్తయినా కానీ ఇంకా శవం బయట దొరకలేదు. ఇక్కడ మెజారిటీగా 2 తప్పులు ఉన్నాయి. ఈ కుర్రాడు నిషేధించబడిన ప్లేస్కి వెళ్ళి స్నానం చేయడం, 2 ప్రమాదకరమైన ప్లేస్ అని తెలుసు కూడా గవర్నమెంట్ దీన్ని రిస్ట్రిక్ట్ చేయకపోవడం. ఎనీవేస్ ఈ మధ్య యూత్ చిన్న చిన్న ఆనందానికి వెళ్ళి ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. కనీసం కామన్ సెన్స్ అనేది లేదు.